సెకండ్ లైన్‌లో మనకేమి ఇస్తారంటే టీచర్ ఇస్తారనుకున్నాం. అది నేను ఎలా తీసుకున్నా అంటే ఇలా తీసుకోవడం అనేది చేశాను. దీంట్లో ఏమన్నా డౌట్ ఉందా? నో డౌట్. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ ప్రోగ్రామ్‌లో తీసుకున్న ఇన్‌పుట్‌లో తీసుకున్న ఫస్ట్ లైన్‌లో ఏవైతే వాల్యూస్ తీసుకున్నానో ఆటన్నిటిని ప్రోగ్రామ్‌లోకి తెచ్చుకోవాలనుకున్నాను. అప్పుడు ఎలా తెచ్చుకుంటామండి? ఇన్‌పుట్ ఆఫ్ అన్నామనుకోండి అప్పుడేమవుతాయంటే మనకి ఈ ఫస్ట్ లైన్‌లో ఏవైతే తీసుకున్నామో అవన్నీ మనకి ప్రోగ్రామ్‌లోకి రావడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే ఈ వాల్యూస్ అన్నీ మనకి ప్రోగ్రామ్‌లోకి వస్తే వాటన్నిటిని మనం ఏం చేస్తాము, ఒక వేరియబుల్ అనేది క్రియేట్ చేసేసి, ఆ వేరియబుల్‌లో మనం ఏం చేస్తామంటే స్టోర్ చేసుకుంటాం. వీటన్నిటిని ఏం చేద్దాము నం నంబర్స్ అనుకుందాం. ఓకేనండి. నంబర్స్ అనే ఒక వేరియబుల్ చేసుకున్నాం. దీంట్లో స్టోర్ చేసుకున్నాం. ఇవన్నీ ప్రాపర్‌గా స్టోరేజ్ అవుతున్నాయో లేదో చూద్దాం. అలా స్టోరేజ్ అవుతున్నాయో లేదో చూడాలి. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ప్రింట్ ఆఫ్ నంబర్స్ అని రాద్దాం. రాసేసామనుకోండి అప్పుడు ఏమవుతుందో చూడండి. అవన్నీ ప్రాపర్‌గా రావడం అనేది జరుగుతుంది. అవన్నీ ఎలా ఉన్నాయి? ఈటిలో ఫస్ట్ నంబర్ ఏది? మనకు ఆల్రెడీ తెలుసనమాట. ఇవన్నీ ఏ డేటా టైప్‌లో ఉన్నాయో చూద్దాం అనమాట. ఏ డేటా టైప్‌లో ఉన్నాయి? డేటా టైప్ ఆఫ్ నంబర్స్ అన్నమాట. ఇవన్నీ ఎలా ఉన్నాయి? ఇవన్నీ ఎలా ఉన్నాయంటే ఒక స్ట్రింగ్ రూపంలో ఉన్నాయన్నమాట. ఇవన్నీ ఎలా ఉన్నాయి? ఒక స్ట్రింగ్ రూపంలో. వీటిలో ఏ నంబర్ అయితే ఉందో ఆ నంబర్‌ని పర్ఫెక్ట్‌గా ఇండివిడ్యువల్‌గా మనం తెలుసుకోవాలి అనుకున్నాం. అలా తెలుసుకోవాలంటే ఎలా తెలుసుకుంటామండి? 1 అనేది ఒక నంబర్, 3 అనేది ఒక నంబర్, 2 అనేది ఒక నంబర్, 5 అనేది ఒక నంబర్, అండ్ 2 అనేది ఒక నంబర్ అని తీసుకోవాలనుకున్నాను. అంటే ఇవన్నీ స్ట్రింగ్ రూపంలో ఉన్నాయి. ఈ స్ట్రింగ్ రూపంలో ఉన్న ఈ స్ట్రింగ్ రూపంలో ఆల్ క్యారెక్టర్స్ అన్నిటిని కూడా నేనేం చేయాలి స్ట్రింగ్ రూపంలో బోల్డన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి. ఆ క్యారెక్టర్స్ అన్నిటిని కూడా ఒక్కొక్క క్యారెక్టర్‌ని ఒక్కొక్క ఐటెమ్‌గా తీసుకోవాలనుకున్నాను. ఒక్కొక్క క్యారెక్టర్‌ని ఒక్కొక్క ఐటెమ్‌గా గనుక తీసుకోవాలనుకో అప్పుడు ఎలా తెలుసుకుంటామండి? స్ట్రింగ్‌లో ఉన్న ఈచ్ క్యారెక్టర్‌ని ఒక ఐటెమ్‌గా తీసుకోవాలనుకున్నాను. అలా తీసుకోవాలంటే అప్పుడు ఏ కాన్సెప్ట్ యూజ్ చేస్తారు? కాదు కదండీ! మీకు తెలుసు కదండీ! ఏంటిదంటే స్ప్లిట్ ఆఫ్ అనే ఒక కాన్సెప్ట్ వాడామనుకోండి, ఈ స్ట్రింగ్‌లో ఉన్న ప్రతి క్యారెక్టర్ అనేది ఏమవుతుందంటే లిస్ట్ రూపంలో ఒక ఐటెమ్‌గా మారిపోతుందన్నమాట. అలా చేయాలి అనుకున్నప్పుడు మనం ఏం చేస్తాము? నంబర్స్ డాట్ ఎస్‌టిఎల్‌ఐటి స్ప్లిట్ ఆఫ్ అని రాస్తాం. ఇప్పుడు మొత్తం ఈ మొత్తాన్ని కూడా మనం ఏం చేద్దాం? ఒక వేరియబుల్ క్రియేట్ చేసి దాంట్లో స్టోర్ చేసుకుందాం. ఏమన్నాము? నమ్ అండర్ స్కోర్ లిస్ట్ అన్నామన్నమాట. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒకసారి చెక్ చేద్దాం అన్నమాట. ప్రింట్ ఆఫ్ నమ్ లిస్ట్ అని తీసుకుందాం. ఇప్పుడు మనం గనుక రన్ చేసామనుకోండి ఏమవుతుందో చూడండి. ఇక్కడ రాసిన ప్రతి ఐటెమ్ ఏదైతే ఉందో దాంట్లో ఉన్న ప్రతి క్యారెక్టర్ కూడా ఏమైందంటే మొత్తం కూడా ఒక స్ట్రింగ్ ఐటెమ్‌గా లిస్ట్ లోపల ఒక స్ట్రింగ్ ఐటెమ్‌గా మారిపోయింది. కామాకి బిఫోర్ ఉన్న క్యారెక్టర్ ఏదైతే ఉందో దాన్ని మాత్రం ఒక ఐటెమ్‌గా మార్చాలి అనుకున్నాను. అప్పుడు మనం ఏం చేస్తామండి? సెపరేటర్ కామా అనేది కనుక చేసేసామనుకో అప్పుడు మనకేమవుతుందో చూడండి. మనం తీసుకున్న ఇన్‌పుట్‌లో మనం ఏవైతే కామా సెపరేటెడ్ నంబర్స్ ఉన్నాయో ఆటన్నిటిని కూడా మనం ఏం చేస్తామంటే ఈచ్ కామా సెపరేటెడ్ నంబర్ ఏదైతే ఉందో ఆ కామాకి బిఫోర్ ఉన్న ప్రతి క్యారెక్టర్‌ని కూడా ఒక ఐటెమ్‌గా కనుక మనం తీసుకోవాలనుకోండి. అప్పుడు మనం ఏం చేస్తారంటే అండి ఇలా లిస్ట్ రూపంలోకి తీసుకోవాలి అనేసి బాగా గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఎప్పుడైనా సరే ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఇలా కామా సెపరేటెడ్ నంబర్స్ గాని, స్పేస్ సెపరేటెడ్ నంబర్స్ కనుక ఉన్నాయనుకోండి ఆటన్నిటిని మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆటిని ఏం చేయాలి డేటా స్ట్రక్చర్స్ లోపలికి మార్చుకోవాలి అని గుర్తుపెట్టుకోవాలి. దీంట్లో ఏమన్నా డౌట్ ఉందా? ఇప్పుడు మనం ఏం చేసేసాం ఫస్ట్ మనం స్టెప్ చేసేటప్పుడు ఏం చేసేసాము అప్రోచ్ 1 ఫాలో అయ్యాం. అప్రోచ్ 1లో ఏం చెప్పారు? వీటన్నిటిని ఏం చేయాలండి? ఈ ఐటెమ్స్ అన్నిటిని ఏం చేయాలి? ఇంటీజర్ రూపంలోకి మార్చుకోవాలి. ఇంటీజర్ రూపంలో ఓకేనా? ఇప్పుడు ఇవన్నీ ఏ రూపంలో ఉన్నాయి నాకు? ఇక్కడ నేను తీసుకున్న ఇవన్నీ ఎలా ఉన్నాయి? స్ట్రింగ్ రూపంలో. ఈ స్ట్రింగ్ రూపంలో ఉన్న నంబర్స్ అన్నిటిని కూడా మనం ఏం చేద్దాం? ఇంటీజర్‌లోకి మార్చుదాం. ఇంటీజర్‌లోకి మార్చాలంటే అప్పుడు ఎలా మారుస్తామో చూద్దాం ఒకసారి. ఆల్రెడీ మనకు నేర్చుకున్న కాన్సెప్ట్‌ని అప్లై చేద్దాం. వీటన్నిటిని ఎలా మారుద్దాం? ఇంటీజర్‌లోకి మారుద్దాం. ఎలా మార్చాలి? అందుకోసం మనం ఏం చేద్దాం? ఇవన్నీ ఇక్కడ ప్రోగ్రామ్ రాస్తే కన్‌ఫ్యూజ్ అవుతాం కాబట్టి ఫంక్షన్స్ అనేవి క్రియేట్ చేసుకున్నారు. ఈజీగా ఉంటదన్నమాట. మనం ఏదైనా సాల్వ్ చేయాలంటే. అందుకోసం మనం ఏం చేయాలి? కన్వర్ట్ ఏం చేస్తున్నానండి నేను? కన్వర్ట్ ఎస్‌టిఆర్ స్ట్రింగ్ టు ఇంట్ అండర్ స్కోర్ లిస్ట్ అనమాట. అంటే నేనేం చేస్తున్నానంటే ఇప్పుడు వీటన్నిటిని కూడా నేనేం చేస్తున్నాను స్ట్రింగ్ నుండి ఇంటీజర్ ఐటెమ్స్‌గా నేనేం చేస్తున్నా అంటే మోడిఫై చేస్తున్నానన్నమాట. యాహ్! ఇప్పుడు మనం ఏం చేద్దాం ఇక్కడికెళ్ళి
ఏం చేయాలి? ఏ నంబర్స్‌ని మారుస్తుంది? నమ్ లిస్ట్‌లో ఏవైతే ఉన్నాయో ఆటిని మారుతుందని చెప్పాను. అవునా కాదండి? ఈ మొత్తాన్ని కూడా మనం ఏం చేద్దాం? ఒక వేరియబుల్ డిఫైన్ చేసి దాంట్లో స్టోర్ చేసుకుందాం. అలా స్టోర్ చేయాలంటప్పుడు మనం ఏం చేద్దాం? ఇంట్ అండర్‌స్కోర్ లిస్ట్ లిస్ట్ అని రాసేసాం. ఓకేనండి. అప్పుడు మనకేమైద్ది ఈ ఫంక్షన్‌లో ఏదైతే రిటర్న్ స్టేట్‌మెంట్ ఇస్తుందో ఆ వాల్యూ అంతా కూడా ఏంటంటే ఈ వేరియబుల్‌లో స్టోర్ చేసేది. ఇప్పుడు మనం ఏం చేద్దాం? దాన్ని కాపీ చేసుకొని ఒక ఫంక్షన్ క్రియేట్ చేద్దాం. డెఫ్ అన్నది ఒక ఫంక్షన్ క్రియేట్ చేసాం. దీంట్లో ఏదైనా డబ్బు వస్తది. ఇప్పుడు నాకేం జరుగుతుంది చూద్దాం. ప్రింట్ నమ్ లిస్ట్ అన్నాం. ఇప్పుడు మనకేమవుతుందండి నమ్ అండర్‌స్కోర్ లిస్ట్ అన్నాం. ఇప్పుడు వాట్ విల్ బి ద అవుట్‌పుట్? ఇదే రావడం జరుగుతుంది. అంటే ఇక్కడ నాకేమవుతుందండి? నమ్ లిస్ట్ అంటే నమ్ లిస్ట్ అనే వేరియబుల్‌లో ఏమున్నాయి? ఇవన్నీ ఉన్నాయి అనేసి అర్థమైంది. ఈటిల్లో నేనేం చేద్దాము? ఒక్కొక్క క్యారెక్టర్‌ని తెచ్చుకొని, ఆ ఒక్కొక్క క్యారెక్టర్‌ని మనం ఏం చేద్దాము? ఇంటీజర్ రూపంలోకి మారుద్దాం. అలా ఒక్కొక్క క్యారెక్టర్‌ని గనుక తెచ్చుకోవాలనుకో అప్పుడు ఎలా తెచ్చుకుంటామండి? హౌ టు గెట్ ఈచ్ వాల్యూ ఫ్రమ్ దట్ లిస్ట్. ఎలా తెచ్చుకుంటామండి? ఫర్ ఈచ్ వాల్యూ ఫర్ ఈచ్ ఐటెమ్ అంటాం. ఈచ్ ఐటెమ్ ఇన్ ఏమన్నామండి? నమ్ అండర్‌స్కోర్ ఈచ్ నెంబర్. ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం. ప్రింట్ ఈచ్ నంబర్ అన్నాం. ఈచ్ ఐటెమ్. అప్పుడు మనకేం జరుగుతుంది? 1, 3, 2, 5, 2 అంటే మనం తీసుకున్న ఐటెమ్స్ అన్నీ కూడా ఏమైనాయి? ఒక్కొక్క ఐటెమ్ రావడం జరిగింది. ఈ ఐటెమ్స్ అన్ని ఏ డేటా టైప్‌లో ఉన్నాయో చూద్దామండి ఒకసారి. ప్రింట్ టైప్ ఆఫ్ ఏం చేద్దాం? ఈచ్ వాల్యూ ఈచ్ ఐటెమ్. ఇప్పుడు మనకి ఏమవుతాయి అంటే మనం తీసుకున్న ఐటెమ్స్ అన్ని కూడా ఏమవుతాయంటే స్ట్రింగ్ రూపంలో. ఒక స్ట్రింగ్ రూపంలో ఉన్న ఒక ఐటెమ్‌ని ఇంటిజర్‌గా గనక మార్చాలంటే ఎలా మారుస్తారండి? మీకు తెలుసు కదండీ! ఎలా మారుస్తారు? స్ట్రింగ్ రూపంలో ఉన్న ఒక ఐటెమ్‌ని ఒక వాల్యూని ఇంటిజర్ రూపంలోకి మార్చాలనుకున్నప్పుడు ఎలా మారుస్తారండి? ఇంకా పక్కకి ఈచ్ వాల్యూ అని మనం ఈచ్ ఐటెమ్ అన్నాం. అది మనకు మారిపోతుంది. ఈ మొత్తాన్ని మనం ఏమన్నాం? వాల్యూ వాల్యూ అని ఒక వేరియబుల్‌ని స్టోర్ చేసుకున్నాము. ఏం డౌట్ లేదు కదండీ! ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఒకసారి చెక్ చేద్దాం. ఇది కూడా ప్రాపర్‌గా స్టోర్ చేసేది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే అండి ప్రింట్ వాల్యూ టైప్ ఆఫ్ అని రాద్దాం. వాల్యూ ఎవ్రీ టైప్ ఆఫ్ వాల్యూ అని రాద్దాం. ఇప్పుడు మనకేమవుతుంది? అవన్నీ కూడా ఇంటిజర్ రూపంలోకి మోడిఫై అవ్వడం అనేది జరిగింది. అవునా కాదండి? ఓకే. ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఈ మొత్తాన్ని కూడా ఎలా స్టోర్ చేసుకుందాం? ఎలా స్టోర్ చేసుకుందాం? లిస్ట్ రూపంలో స్టోర్ చేయాలి. నాకు ఈచ్ ఐటెమ్ ఉంది అండి. ఈచ్ ఐటెమ్ మొత్తాన్ని ఒక లిస్ట్‌లో కనుక స్టోర్ చేయాలనుకున్నప్పుడు మనం ఏం చేస్తాం? తెలుసు కదండీ! లిస్ట్ అండర్ స్కోర్ ఈ అనే ఒక ఎంప్టీ లిస్ట్ అనేది తీసుకుంటానన్నమాట. ఓకేనండి. ఓకే. ఈ లిస్ట్ లోపలికి నేనేం చేస్తానంటే ఈ వాల్యూ ఏదైతే ఉందో ఐటెమ్ తీసుకొచ్చి యాడ్ చేద్దాం. అలా ఒక ఎంప్టీ లిస్ట్ లోపలికి ఏదైనా ఒక వాల్యూని కనుక యాడ్ చేయాలనుకో అప్పుడు ఏం చేస్తామంటే అపెండ్ అనే ఒక కాన్సెప్ట్ యూజ్ చేస్తాం. అపెండ్ అని రాసేసి వాల్యూ అని రాసేసి అప్పుడు మనకేమవుతుందంటే ఆ లిస్ట్ లోపలికి ఏమవుతుందంటే ఒక్కొక్క వాల్యూ అనేది యాడ్ అవుతుంది. కావాలంటే ఒకసారి చూద్దామా? లిస్ట్ అండర్ స్కోర్ అని ఏమైందంటే లిస్ట్ లోపల ఏమైందంటే ఒక్కొక్క ఇంటీజర్ ఐటెమ్ లోపలికి ఏమైందంటే స్టోరేజ్ అనేది జరిగిపోయింది. ఆల్రెడీ నేను ఇక్కడ ఏం చేశాను ఫంక్షన్ కాల్ చేసేటప్పుడు నేను ఏం చేశాను ఈ ఫంక్షన్ కాల్‌ని వాల్యూగా మారుద్దాం అనుకున్నాను. ఈ ఫంక్షన్ కాల్‌ని వాల్యూగా కనుక మార్చాలనుకున్నప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ ప్రింట్ అనేది రాయాలా? కాదు కదా! ఆర్‌ఇ-టి-యు-ఆర్-ఎన్ రిటర్న్ అని రాసేసి ఎక్కడికెళ్ళి మనం ఏం చేస్తాం లిస్ట్ అండర్ స్కోర్ అని రాసేసి అనుకోండి. అప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం అన్నమాట. అప్పుడు మనకేం జరుగుతుందండి? అప్పుడు మనకేం జరుగుతుంది? ప్రింట్ ఆఫ్ ఇంటి లిస్ట్ అంటే అర్థం అన్నమాట. అప్పుడు మనకేం జరుగుతుంది? ఇంటీజర్స్ మాత్రం ప్రింట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఓకేనా? ఏమన్నా డౌట్ ఉందా దీంట్లో? ఏమన్నా డౌట్ ఉందా? అలానే మనకి ఇన్‌పుట్‌లో ఏమిచ్చారు? కామా సెపరేటెడ్ నంబర్స్‌ని ఇంటీజర్ నంబర్స్‌గా స్టోర్ చేసుకున్నాం. తర్వాత ఇంకొకటి ఏమిస్తారని చెప్పారు? సెకండ్ లైన్‌లో ఇంకొక ఇంటీజర్ ఇస్తాడు. ఆ ఇంటీజర్‌ని కూడా మనం ఏం చేద్దామంటే తెచ్చుకుందాం. ఈ ఇంటీజర్‌ని ఏమంటారు? పెయిర్ సమ్ అంటారు. ఇప్పుడు మనం ఏం చేద్దాం? పిఐఆర్ పెయిర్ అండర్‌స్కోర్ సమ్ అని ఒక వేరియబుల్ తీసుకున్నాం. ఈ వేరియబుల్ లోపల ఏం చేద్దాం? సెకండ్ లైన్‌లో ఏదైతే తీసుకున్నామో ఆ వాల్యూని తెచ్చుకుందాం. అలా తెచ్చుకోవాలనుకున్నప్పుడు మనం ఏం చేస్తాం? ఇంతే రాసేసి ఇప్పుడు మనకి అది ప్రాపర్‌గా వస్తుందో లేదో చూద్దాం. ప్రింట్ పెయిర్ సమ్ ప్రాపర్‌గా వచ్చిందండి. గెట్ అని. ఇప్పుడు మనల్ని ఏం చేయమన్నారు టాస్క్?
ఇప్పుడు మనం టాస్క్ ఏం చేయమంటారు? టాస్క్ ఏం చేయమంటారు? రిజల్ట్ అని రాద్దామండి. రిజల్ట్ అనేది వేరు. ఇప్పుడు మళ్ళీ ఏం చేయమన్నారు? రిజల్ట్ అనేది కూడా రాయకూడదు. చివర్లో రాసుకోవాలి. రిజల్ట్ అనేది మళ్ళీ ఏం చేయమన్నారు? ఫస్ట్ ఏం చేయమన్నారండి? యూనిక్ పెయిర్స్ అనే వాటిని ఫార్మ్ చేయమన్నారన్నమాట. యూనిక్ పెయిర్ యూనిక్ పెయిర్స్ అనే వాటిని ఫార్మ్ చేయమన్నారన్నమాట. యూనిక్ పెయిర్స్ అనే వాటిని గనుక ఫార్మ్ చేయాలి అంటే ఎలా ఫార్మ్ చేస్తారో చూద్దాం అన్నమాట. ఓకేనా? ఇప్పుడు మనల్ని ఏం చేయమన్నారు? గెట్ యూనిక్ పెయిర్స్ అంటే ఆ నంబర్స్ నుండి మనల్ని ఏం చేయమన్నారంటే అండి గెట్ అండర్‌స్కోర్ యూనిక్ అండర్‌స్కోర్ పెయిర్స్. ఇదే కదండీ మనం చేయమంది. యూనిక్ పెయిర్స్ అనే వాటిని తీసుకురమ్మన్నారు. వేటి ఆధారంగా వేటిని యూజ్ చేసి మనకి ఏవైతే ఇంటిల్ లిస్ట్ ఏదైతే ఇచ్చారో ఆ లిస్ట్‌ని అలానే మనకి ఇంకొకటి ఇచ్చారన్నమాట పెయిర్స్. వీటన్నిటిని ఉపయోగించి నాకేం చేయమన్నారంటే యూనిక్ పెయిర్స్ అనే వాటిని ఫార్మ్ చేయమన్నారు. అవునా కాదండి? ఓకే. దీంట్లో ఏమన్నా డౌట్ లేదు కదా! ఇది మనం కనుక్కోవాలి. ఈ మొత్తాన్ని మనం ఏం చేద్దామంటే ఏం చేద్దాం ఫంక్షన్ క్రియేట్ చేసుకున్నాం కాబట్టి ఫంక్షన్ రూపంలో సాల్వ్ చేసేద్దాం. ఎందుకంటే ఈజీగా ఉంటది. ఎందుకంటే సాఫ్ట్‌వేర్‌లో ఎవరైనా కోడ్ రాసేటప్పుడు ఫంక్షన్స్ రూపంలోనే రాస్తారు. ఓకేనా? ఓకే. ఇప్పుడు మనం సాల్వ్ చేసుకుంటాం. ఇప్పుడు మనం ఏం చేయాలి? యూనిక్ పెయిర్స్ తీసుకోవాలి. యూనిక్ పెయిర్స్ తీసుకోవాలంటే ఇక్కడ మనం ఏం చేద్దాం? స్టెప్ నంబర్ 2 ఏం చేసేసాము? స్టెప్ నంబర్ 2 ఏం చేసేసామండి? స్టెప్ నంబర్ 2 ఏం చేయాలి? ఇప్పుడు నేనేం చేశాను? ఈ క్వెషన్ అప్రోచ్ అంటే ఒక ఇంటిజర్ లిస్ట్ తీసుకున్నాను. పెయిర్స్ సమ్ తీసుకున్నాను. దీంట్లో ఫస్ట్ మనం ఏం చేయాలి? దీంట్లో ఏం చేసాము? ఇంటిజర్ నంబర్స్‌లో ఫస్ట్ క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ క్యారెక్టర్‌ని తెచ్చుకోవాలి. అవునా కదండీ! ఆ తర్వాత ఏం చేయాలి? దాన్ని ఫస్ట్ నంబర్ అని చెప్పాను. తర్వాత మనం ఏం చేయాలి? పెయిర్ సమ్ ఏదైతే ఉందో, ఆ పెయిర్ సమ్‌తో మనం ఏదైతే ఫస్ట్ వాల్యూ అని మనం తీసుకున్నామో, ఆ వాల్యూని మనం ఏం చేయాలి? లాస్ట్ చేయాలి. అప్పుడు వచ్చేదాన్ని ఏమంటారు? సెకండ్ నంబర్ అంటారు అనేసి మనకు తెలుసనమాట. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే నమ్1, నమ్2 అంటే ఒక పెయిర్ అంటే 2 నంబర్స్ ఉంటాయి కదండీ! ఫస్ట్ మనం ఏం చేద్దాము? ఇంటిజర్ లిస్ట్ తీసుకుందాం. ఇంటిజర్ లిస్ట్ నుండి ఒక్కొక్క ఐటెమ్ తెచ్చుకుందాం. ఇప్పుడు నేనేమంటున్నాను? ఫర్ ఐ ఇన్ ఇప్పుడేం చేస్తాను? ఇంట్ అండర్‌స్కోర్ లిస్ట్ అని తీసుకుందాం. ఓకేనా? ఓకే. దీంట్లో నాకేమవుతుంది? ఒక్కొక్క ఐటెమ్ రావడం జరుగుతుంది. ఇప్పుడు నేనేమంటున్నానంటే దీంట్లో ఫస్ట్ ఐటెమ్ ఏదైతే వస్తదో దాన్ని నం1 అనుకున్నాను. ఆ మొత్తాన్ని నేనేం చేశానంటే ఈ నం1 అనే వేరియబుల్‌లో స్టోర్ చేసుకున్నాను. ఇప్పుడు మీరు చూడండి ఏం జరిగిందండి? మనకి ఇంటిజర్ లిస్ట్‌లో తీసుకుంటే ఫస్ట్ లూప్ రన్ అయ్యేటప్పుడు ఫస్ట్ వాల్యూ ఏదైతే ఉందో అది నం1గా మారిపోతదనమాట. అవునా కాదండి? ఇప్పుడు సెకండ్ నంబర్ అనేది కూడా కావాలి కదా పేరంటే అందుకని నం2 అనే ఒక పేరుని తీసుకున్నాను. సెకండ్ నంబర్ కనుక మనం క్రియేట్ చేయాలంటే ఎలా క్రియేట్ చేస్తాం? ఎలా క్రియేట్ చేస్తాము? మనకేమేమి తెలుసు? పేర్ సమ్ అనేది తెలుసు. ఆ పేర్ సమ్‌లో నుండి మనం ఫస్ట్ తీసుకున్న నంబర్ ఏదైతే ఉందో ఆ నంబర్‌ని తీసేసేసాను. అప్పుడు మనకేమవుతుందండి? సెకండ్ నంబర్ అనేది వస్తదా? రాదా? ఇప్పుడు మనం ఏం చేసామంటే సెకండ్ నంబర్ అనేది వచ్చేసింది. ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఫస్ట్ నంబర్ అని ఒకటి తీసుకుందాం. సెకండ్ నంబర్ అని ఒకటి తీసుకుందాం. అవేవీ కాకుండా ఇంకా రిమైనింగ్ ఆఫ్ ద లిస్ట్ ఏముంటదో చూద్దాం అన్నమాట. రిమైనింగ్ ఉన్న లిస్ట్ ఏంటిది అనేది చూద్దాం అన్నమాట. ఓకేనండి? ఓకే. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే రిమైనింగ్ లిస్ట్ తీసుకుందాం. రిమైనింగ్ లిస్ట్ అని తీసుకుందాం. రిమైనింగ్ లిస్ట్ ఏంటిదో చూద్దాం. రిమైనింగ్ లిస్ట్ తీసుకోవాలనుకోప్పుడు మనం ఎలా చేస్తామండి? ఎలా చేస్తాము? ఎలా చేస్తాము? రిమైనింగ్ లిస్ట్ తీసుకోవాలనుకోప్పుడు మనం ఎలా చేస్తాం? సరే ఆ రిమైనింగ్ లిస్ట్ అని మనకి తెలిసింది. యాహ్! ఇప్పుడు నేనేం చేసేసానంటే ఒక పెయిర్ అంటే మనకి 2 నంబర్స్ కదండీ! 2 నంబర్స్ పెయిర్ కదండీ! ఫస్ట్ మనం దీంట్లో తీసుకున్న ఫస్ట్ నంబర్ ఏదైతే ఉందో ఫస్ట్ లూప్‌లో మనం అనుకుంటున్నాం అన్నమాట. ఫస్ట్ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని నం1 అని తీసుకున్నాను. ఓకేనా? సెకండ్ నంబర్ ఏదో తెలుసుకోవాలి. సెకండ్ నంబర్ ఏదో తెలుసుకోవాలంటే అప్పుడు నేనేం చేశానంటే నా దగ్గర ఉన్న ఈ టోటల్ నంబర్‌లో నుండి ఫస్ట్ నంబర్‌ని తీసేసాను. ఆ తీసేస్తే ఫార్మ్ అయ్యేదాన్నే కదండీ సెకండ్ నంబర్ అనేది. ఓకేనా? ఈ సెకండ్ నంబర్ అనేది మనం ఏం చేస్తామంటే ఇఫ్ సెకండ్ నంబర్ నం2 ఏదైతే ఉందో ఆ నం2 అనేది ప్రెజెంట్ ఇన్ ఉందో లేదో చూద్దాం అన్నమాట. ఏది ఇంట్ అండర్ స్కోర్ లిస్ట్‌లో ఉందో లేదో చూద్దాం అన్నమాట.
ఉంది అనుకోండి, అప్పుడు మనం ఏం చేద్దాం అంటే పెయిర్ ఫార్మ్ చేపిస్తాం మనం. పిఐఎన్ పెయిర్ ఈక్వల్ టు అప్పుడు మనం ఏం చేస్తున్నాము నవ్1 అనే దాన్ని ఒక నెంబరు ఫస్ట్ నెంబరు అలానే నమ్2 అనే దాన్ని సెకండ్ నెంబర్‌గా తీసేసుకుంటాం. ఓకేనండి. ఇప్పుడు మనం ఏంటి అంటే ఆ పెయిర్స్ ఏంటియో చూద్దాం అన్నమాట. ప్రింట్ ఆఫ్ పెయిర్ ఓకేనా. ఇప్పుడు నాకేమైంది అంటే 1, 3 అనేది కలిపితే 4 అయింది. అంటే అలానే ఇంకొకటి ఏముంది 3, 1 కలిపితే 4 అయింది. తర్వాత ఇంకోటేమో 2, 2 కలిపితే 4 అయింది. అలానే 2, 2 కలిపితే 4 అయింది. ఇట్లా నాకేమైనాయి అంటే మనం తీసుకున్న నంబర్స్ నుండి మనకేమవుతుందంటే పెయిర్ సమ్‌ని మ్యాచ్ అయ్యే నంబర్స్ ఏవైతే ఉన్నాయో ఆ పెయిర్స్ అన్నీ కూడా మనకు రావడం అనేది జరిగిపోయినాయి అన్నమాట. ఇలా రావడంలో ఏమన్నా డౌట్ ఉందా? ఇప్పుడు నాకేం కావాలి? వాడు క్వెషన్‌లో ఏం చెప్పాడు? వి కాంట్ టేక్ ద డూప్లికేట్స్. డూప్లికేట్స్ లేకుండా మనల్ని ఏం చేయమన్నాడు? యూనిక్ పెయిర్స్‌ని మాత్రమే తీసుకురమ్మన్నారు. అంటే యూనిక్ పెయిర్స్‌ని మాత్రమే తీసుకురావాలనుకున్నప్పుడు మనం ఏం చేస్తాము? డూప్లికేట్స్‌ని తీసేయాలనుకున్నాం. డూప్లికేట్స్‌ని తీసేసి ఓన్లీ యూనిక్ పెయిర్స్‌ని మాత్రమే మనం తెచ్చుకోవాలనుకున్నాం. అప్పుడు మనం ఎలా చేస్తామండి? దీంట్లో ఉన్న డూప్లికేట్స్ ఇప్పుడు నేనేం చేస్తానంటే దీంట్లో ఏవైతే నంబర్స్ ఉన్నాయో ఈ నంబర్స్ అన్నిటిని కూడా మనం ఏం చేద్దామంటే అండి, ఈ నంబర్స్ అన్నిటిని కూడా మనం ఏం చేద్దాం ఒక ఆర్డర్‌లో పెట్టుకుందాం ఫస్ట్. నాకు చూడు ఇక్కడ నంబర్ చూడు ఎట్లా ఉందో 1, 3 అని ఉంది. తర్వాత 3, 1 ఉంది. 1, 3 అన్నా 3, 1 అన్నా 2 ఒకటేనా మీనింగు? అవునా కాదండి? 1, 3 అన్నా 3, 1 అన్నా ఒకటే కదా దాని మీనింగు. ఇక్కడ నాకు ఏవైతే నంబర్స్ ఉన్నాయో ఈ నంబర్స్ అన్నిటిని కూడా స్మాల్ టు బిగ్ ఆర్డర్‌లో పెట్టుకున్నాం. స్మాల్ టు బిగ్ ఆర్డర్‌లో పెట్టుకున్నాం అనుకో అప్పుడు మనకేమవుతాయి ఆ నంబర్స్‌లో ఏవి డూప్లికేట్స్ ఏవో ఈజీగా మనం అర్థం చేసుకోవచ్చు అన్నమాట. అంతేనా కదండీ! 1, 3 అన్నా 3, 1 అన్నా ఒక పేరే కదండీ! 1, 3 అన్నా 3, 1 అన్నా ఒక పేరే కదా! అందుకని దీనిలో ఉన్న నంబర్స్ ఏవైతే ఉన్నాయో ఆ నంబర్స్ అన్నిటిని కూడా ఆర్డర్‌లో పెట్టుకున్నాం అన్నమాట. ఒక ఆర్డర్‌లో పెట్టుకోవాలనుకోండి ఎలా చేస్తారండి? ఒక ఆర్డర్‌లో పెట్టుకోవాలనుకోండి ఏవైనా ఆ! సార్టెడ్ హాఫ్ అనే ఒక కాన్సెప్ట్ రాసాం. సార్టెడ్ హాఫ్ అని రాసేసి ఇక్కడికెళ్ళి నేనేం చేశానంటే పెయిర్ అని రాసాను. ఈ మొత్తాన్ని మనం ఏం చేద్దాం వేరియబుల్‌లో క్రియేట్ చేసుకుంటాం. ఇప్పుడు మనం ఎప్పుడైనా సరే సార్టెడ్ అనే ఫంక్షన్ కనుక వాడామనుకో అవన్నీ ఎలా వస్తాయి అంటే లిస్ట్ రూపంలోకి మారిపోయిద్దనమాట. అప్పుడు నేనేం చేశానంటే సార్టెడ్ లిస్ట్ అని రాసేసాను. ఇక్కడికెళ్ళి మనం ఏం చేద్దాం ఒకసారి చెక్ చేద్దాం. ప్రింట్ ఆఫ్ సార్టెడ్ లిస్ట్ అని రాసేసాను. ఇప్పుడు మనకేమవుతుంది చూడండి. ఇవన్నీ కూడా మనకేమవుతాయి అంటే అసెండింగ్ ఆర్డర్‌లో నీట్‌గా అరేంజ్ అవ్వడం అనేది జరిగిపోతుందనమాట. అవునా కాదండి? ఇవన్నీ నీట్‌గా అసెండింగ్ ఆర్డర్‌లో వచ్చేసినాయా? ఇక్కడ ఉన్న పాసిబుల్ పెయిర్స్ అన్నీ కూడా ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ పెయిర్స్ అన్నీ కూడా ఎలా ఉండాలి మనకి లిస్ట్ రూపంలో ఉండాలా? టపుల్ రూపంలో ఉండాలా? అవుట్‌పుట్ ప్రింట్ చేసేటప్పుడు టపుల్ రూపంలో ఉండాలి. ఇప్పుడు ఏవైతే ఉందో ఒక లిస్ట్ రూపంలో ఉన్న ఐటెమ్స్ అన్నిటిని కూడా టపుల్ లోపలికి మార్చాలనుకో అప్పుడు మనం ఏం చేస్తామండి? టపుల్ హాఫ్ అని రాస్తాం కదండీ! అప్పుడు మనం ఇక్కడే రాసేసానండి. మీకు గుర్తుండాలి కాబట్టి ఒకటి రాస్తున్నాను. యూఎల్ టపుల్ హాఫ్ అని రాసి దాంట్లోకి సార్టెడ్ లిస్ట్ అని రాసేసాను. ఈ మొత్తాన్ని ఒక వేరియబుల్‌లో పెట్టుకున్నాం. అండర్‌స్కోర్ ఏ అన్నాం. ఓకే. అంటే నేమ్స్ అనేవి ఎలా రాస్తారో చెప్తానన్నమాట. ఓకే. ప్రింట్ టపుల్ ఏ అన్నాం. అప్పుడు మనకేం జరుగుతాయంటే ఇవన్నీ టపుల్ రూపంలో రావడం జరుగుతుంది. వచ్చినాయండి. ఇదే స్టెప్‌ని మనం ఏం చేద్దామంటే కొంచెం సింపుల్‌గా చేసేద్దాం. ఇలా చేయాలి అంటే టపుల్ ఆఫ్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఇక్కడే పెట్టేసుకోవచ్చు కదండీ. సార్టెడ్ ముందు డబుల్ ఆఫ్ అని పెట్టేసామనుకో దాని మీనింగ్ ఒకటే కదా! టీయూటీఎల్ డబుల్ ఆఫ్ అని రాసేసి ఇక్కడ నేను పెట్టినా గాని దాని మీనింగ్ అదే కదండీ! ఓకే. ఇది లిస్ట్ కాదు కదండీ! ఈ లిస్ట్ కాదు కాబట్టి దీన్నేమన్నాం సార్టెడ్ పెయిర్ అన్నాం. ఓకేనా? పెయిర్ అన్నాం. ఇప్పుడు మనం ఒకసారి చెక్ చేద్దాం. ఇదే అవుట్‌పుట్ వస్తుందో లేదో చూద్దాం. సారీ సార్టెడ్ పెయిర్ అని రాసాను. మనకేం జరుగుతుందో చూద్దాం. అవన్నీ ఏమైందంటే సేమ్ అవుట్‌పుట్ అనేది రావడం జరిగింది. ఇప్పుడు మనకేం కావాలి? దీనిలో నాకేమన్నాయంటే 1, 3, 1, 3 అని ఇలా 2 సార్లు రిపీట్ అవుతుంది. 2, 2, 2 అని మళ్ళీ రిపీట్ అవుతుంది. ఇప్పుడు నేనేం చేద్దాం? మన దగ్గర ఏవైనా వాల్యూస్ ఉన్నాయనుకోండి. ఆ వాల్యూస్‌ని డూప్లికేట్స్‌ని గనుక రిమూవ్ చేసి ఓన్లీ యూనిక్ వాల్యూస్‌ని మాత్రం పెట్టుకోవాలనుకోండి. ఏ కాన్సెప్ట్ యూజ్ చేస్తారు? విచ్ డేటా స్ట్రక్చర్ రిమూవ్స్ ద డూప్లికేట్స్. మీకు తెలుసండి. డెఫినిషన్ చెప్పాను నేనే. డూప్లికేట్స్‌ని డూప్లికేట్స్‌ని ఏవి తీసుకోరు.
ఒకసారి మీకు తెలుసు కదా! సెట్స్ అనేవి డూప్లికేట్స్‌ని తీసుకోమన్నమాట. అందుకని మనం ఏం చేద్దాం ఈ మొత్తం ఒక వాల్యూ కాబట్టి వీటన్నిటిని ఏం చేద్దాము ఒక సెట్ లోపల యాడ్ చేసుకుందాం అన్నమాట. అప్పుడు మనం ఏం చేద్దాం ఒక సెట్‌ని గనుక క్రియేట్ చేయాలంటే ఎలా క్రియేట్ చేస్తాం? ఎంప్టీ సెట్‌ని సెట్ ఆఫ్ అని రాస్తాం. దీనికి ఒక వేరియబుల్ పెట్టాలి కదండీ! యూనిక్ పెయిర్ అండర్‌స్కోర్ సెట్ అన్నమాట. ఓకేనా? యూనిక్ వాల్యూ యూనిక్ పెయిర్ సెట్ అని ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకున్నాం. ఇప్పుడు నేనేం చేద్దాము ఈ సెట్‌కి ఈ వాల్యూస్ మొత్తాన్ని కూడా యాడ్ చేసేద్దాం. అలా యాడ్ చేయాలంటే అప్పుడు మనకి సెట్‌లో ఏదైనా ఒక వాల్యూని గనుక యాడ్ చేయాలంటే ఏ కాన్సెప్ట్ యూజ్ చేస్తారండి? యాడ్ ఆఫ్, యాడ్ ఆఫ్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. యాడ్ ఆఫ్ అని రాసేసి ఇక్కడికెళ్ళి మనం ఏం చేస్తాం ఏటిని సార్టెడ్ పేర్ ఏదైతే ఉందో దాన్ని కదా మనం యాడ్ చేసేసాం. ఇప్పుడు మనం ఏం చేద్దాం ఇవన్నీ లిస్ట్ యూనిక్ పేర్ లిస్ట్‌లో వచ్చినాయో లేదో చూద్దాం. అందుకోసం ఇక్కడికెళ్ళి ఏం చేసానంటే ప్రింట్ ఆఫ్ యూనిక్ పేర్ సెట్ అని రాసేసాను. రాసేసి రన్ చేశాను. ఏమైందంటే అవన్నీ సెట్స్ రూపంలో రావడం జరిగిపోయిందనమాట. ఓకేనా? ఇప్పుడు నాకు సెట్ వచ్చింది. ఆ సెట్ నుండి ఒక్కొక్క పేరుని గనుక మనం ప్రింట్ చేయాలంటే ఎలా ప్రింట్ చేయాలో మనకు తెలుసనమాట. ఓకే. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడే మనం రాయకూడదు కాబట్టి ఏం చేద్దాం అవుట్‌పుట్‌లోకెళ్ళి రాద్దామనమాట. అప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ మొత్తం ఒక వేరియబుల్ కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దాం ఆర్‌ఇ-టీ‌యూ-ఆర్ రిటర్న్ అనే స్టేట్‌మెంట్ రాసేసి అప్పుడు మనం ఏం చేద్దాం ఇప్పుడు మనం ఏదైతే తీసుకున్నామో ఈ తీసుకున్న మొత్తాన్ని కూడా మనం ఏం చేద్దాం ఇక్కడ మనం ఏదైతే తీసుకున్నామో ఈ మొత్తాన్ని కూడా ఏం చేస్తాం గెట్ లింక్ పేర్ సెట్ అని ఏదైతే ఉందో ఈ మొత్తం కూడా ఏమైందండి ఈ మొత్తం కూడా ఏమైంది ఈ మొత్తం కూడా ఏమైంది వాల్యూ రూపంలోకి మారిపోయింది ఈ వాల్యూని ఏం చేద్దాం పేరులో స్టోర్ చేద్దాం యూనిక్ పేర్ సెట్ అనే ఒక పేరు యూనిక్ పేర్ సెట్ యూనిక్ పేర్స్ యూనిక్ పేర్స్ ఉన్నది యూనిక్ పేర్స్ ఈజ్ ఈక్వల్ టు అనే ఒక పేరు ఇక్కడ రాసాను కావాలంటే ఇక్కడికి వచ్చి చూడండి ప్రింట్ యూనిక్ పేర్ అన్నాను ఇప్పుడు మనకి ఏమవుతుంది అంటే అవుట్‌పుట్ సెర్చ్ చేసేసి ఇప్పుడు మనకి ఏమవుతుంది సేమ్ అవుట్‌పుట్ అనేది రావడం జరుగుతుంది. ఈ యూనిక్ పేర్‌లో నాకేం కావాలండి? ఏం కావాలి? 13 అనే ఒక పేరు, 2, 2 అనే ఒక పేరుని తెచ్చుకోవాలి. అంటే ఒక సెట్‌లో ఉన్న 2 ఐటెమ్స్‌ని ఫస్ట్ ఐటెమ్‌ని ఒక చోట, సెకండ్ ఐటెమ్‌ని నెక్స్ట్ ఐటరేషన్‌లో కనుక ప్రింట్ చేయాలి. అప్పుడు ఎలా ప్రింట్ చేస్తారండి? ఒక లిస్ట్ లోపల 2 ఐటెమ్స్ ఉన్నాయి. 1, 2 అనే ఐటెమ్స్ ఉన్నాయి. ఆటిలో 1 అనేది ఫస్ట్ ఒక లైన్‌లో, 2 అనేది సెకండ్ లైన్‌లో గనుక మనం ప్రింట్ చేయాలనుకో అప్పుడు ఎలా ప్రింట్ చేస్తాము? ఫర్ అనే ఒక లూప్ రాస్తాం. ఫర్ అని రాసేసి పెయిర్ అని ఒక పేరు కాబట్టి ఇన్నని తీసేసుకున్నాను. యూనిక్ పేర్స్ నుండి తీసుకున్నాననమాట. అంటే యూనిక్ పేర్స్ అనే వేరియబుల్‌కి ఒక్కొక్క పేరుని ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు నేనేం చేశానంటే ఇక్కడికెళ్ళి ప్రింట్ ఆఫ్ పెయిర్ అని గనుక రాసేసాననుకోండి, ఈ సెట్‌లో ఉన్న ఐటెమ్స్ ఏవైతే ఉన్నాయో ఒక్కొక్కటి కూడా నాకేమైందంటే ఇండివిడ్యువల్‌గా ప్రింట్ అవ్వడం అనేది జరిగిందనమాట. ఇలా చేయడంలో ఎక్కడ అర్థమైందండి? వాడిచ్చిన టాస్క్ ఇదేనా? ఈ టాస్క్ అవుట్‌పుట్ ఏంటి? 1, 3, 2, 2 అని ప్రింట్ అవ్వాలి. అలానే మనకు ప్రింట్ అవ్వడం జరిగింది. ఏమన్నా జరుగుతుందా? అర్థమైనట్టే. ఈ కోడ్ అంతా కూడా మీకు కనపడదు కాబట్టి కొంచెం ఒకసారి కాపీ అండ్ పేస్ట్ చేసేసి కట్ చేసేసి మీరు చార్ట్‌లో పెట్టేస్తాను. ఓకే. మీరు పేస్ట్ చేసుకొని రన్ చేసేసుకోండి. అలానే నెక్స్ట్ క్వెషన్‌కి ఏమన్నా డౌట్స్ ఉన్నాయండి? మీకు కన్‌ఫ్యూజ్ ఏదన్నా ఉంటే చెప్తే వెంటనే చేసేస్తాం. మళ్ళీ ఏంటంటే కోడ్ తీసేస్తున్నాం. ఏంటంటే లాస్ట్ నెక్స్ట్ క్వెషన్ కూడా తీసేస్తాం. అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వెరైటీ ఆఫ్ కోడ్ అనేది రాస్తామండి. ఇలానే సాల్వ్ చేయాలని ఏ రూల్ ఉంటదా? అంటే మనం ఈ పేర్ కనుక ఇచ్చిన యూనిక్ పేర్స్ కనుక సాల్వ్ చేయాలంటే డిఫరెంట్ అప్రోచెస్ ద్వారా సాల్వ్ చేస్తారని దాని ఓకే. అలాగే నెక్స్ట్ క్వెషన్ కెన్ యూ ఎక్స్‌ప్లెయిన్ దిస్ క్వెషన్ ప్లీజ్?
యాహ్! మనకేం చెప్పారంటే అండి, కొన్ని కామా సెపరేటెడ్ నంబర్స్ ఇస్తారు. 1, 2, 3, 4, 5 అని కొన్ని కామా సెపరేటెడ్ నంబర్స్ ఇచ్చారు. ఆటితో పాటు మనకేమిస్తారండి, మరొక నంబర్ గూడా ఇస్తారంట. అది డి అని తీసుకోమన్నాడు. అంటే ఒక నంబర్ ఇచ్చాడు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఒక ప్రోగ్రామ్ రాయమన్నాడు. ఆ ప్రోగ్రామ్‌లో ఏం చేయమన్నారంటే, మనకిక్కడ లిస్ట్ ఆఫ్ నంబర్స్ అన్నారన్నమాట. ప్రింట్ లిస్ట్ అంటే ఆటన్నిటిని కూడా ఏం చేయాలంటే, ఒక లిస్ట్ రూపంలో ప్రింట్ చేయాలన్నమాట. ఎలా? ఇక్కడ డి రొటేషన్ విచ్ ఈస్ రొటేటెడ్ డి టైమ్స్ అంటే దాని మీనింగ్ ఏంటంటే ఇక్కడ నంబర్స్ ఉన్నాయి కదండీ! నంబర్స్‌లో ఒకటో నంబరు, రెండో నంబరు, మూడో నంబర్, నాలుగో నంబర్, 5 అనేది ఉంది. కింద ఏం చెప్పాడు? 2 అని చెప్పాడు. అంటే మనం ఏం చేయాలంటే మొదటి ఉన్న నంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని 2 టైమ్స్ బ్యాక్‌కి తీసుకెళ్ళాలి. దీంట్లో ఫస్ట్ నంబర్ ఏదండి? 1 అందుకని 1 అని వెనక్కి తీసుకెళ్ళాలి. తర్వాత సెకండ్ నంబర్ ఏదండి? 2 ఆ 2ని వెనక్కి తీసుకెళ్ళాలి. అప్పుడు అవుట్‌పుట్ ఏమైందండి? 3, 4, 5, 1, 2 అనేది రావాలన్నమాట. ఇలా మనకి ఒక కామా సెపరేటెడ్ నంబర్ ఇస్తారు. ఒక డి అనే ఒక టర్మ్ ఇస్తారన్నమాట. అక్కడ డి అనే టర్మ్‌లో నంబర్ ఎంతైతే ఉంటదో అన్ని సార్లు మనం ఏం చేయాలంటే ఇక్కడ ఉన్న నంబర్‌ని రొటేట్ అనేది చేసుకుంటా ఉండాలన్నమాట. మీ దగ్గర ఒక క్యూబ్ ఉందనుకోండి. అంటే మీరు క్యూబ్ గనక ఆడుతా ఉన్నారనుకోండి. ఆ క్యూబ్‌లో 2 టైమ్స్ అన్నారనుకోండి ఏం చేస్తారు? ఫస్ట్ రొటేషన్, సెకండ్ రొటేషన్ చేస్తారు కదా! అలానే ఇక్కడ మనకి కొన్ని నంబర్స్ ఇచ్చారు. ఆటిల్లో మనకి 2 అని ఇచ్చారంటే అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ఉన్న నంబర్స్‌ని 2 నంబర్స్‌ని మార్చాలి అని దాని మీనింగ్ అన్నమాట. ఎక్కడికి మార్చాలి? మధ్యలో ఉన్న 2 నంబర్స్‌ని వెనక పెట్టాలి అని దాని మీనింగ్ అన్నమాట. అలానే ఇన్‌పుట్ ఫార్మాట్ కూడా ఇచ్చారు. ఏమిచ్చారంటే ఈ లిస్ట్ రొటేషన్ ఎంత తీసుకోవాలంటే దాని మీనింగ్ మనకి ఇలా కామా సెపరేటెడ్ నంబర్స్ ఇచ్చారు. రొటేషన్ 1 అన్నారు అనుకున్నప్పుడు మనం ఏం చేస్తాం? ఈ కామా సెపరేటెడ్ నంబర్స్ ఏవైతే ఉన్నాయో వీటిలోని ఫస్ట్ నంబర్ ఏదైతే ఉందో ఫస్ట్ ఐటెమ్ ఏదైతే ఉందో ఆ ఐటెమ్‌ని మనం ఏం చేస్తామంటే ఉన్న ఫస్ట్ నుండి తీసేసి ఆటిని ఏం చేస్తామంటే లాస్ట్ ఐటెమ్‌గా పెడతామన్నమాట. అప్పుడు మనకి 1 రొటేషన్ అన్నామనుకో దాని మీనింగ్ ఏంటంటే 2, 3, 4, 5, 1 అనేది రావడం జరుగుతుంది. అదే 3 టైమ్స్ అన్నామనుకో అప్పుడు మనకేమవుతుందంటే దీనిలో ఉన్న మొదటి 3 నంబర్స్ ఏవైతే ఉన్నాయో వీటిని తీసేసి ఏం చేస్తాము లాస్ట్‌లో పెట్టుకుంటాం అన్నమాట. ఇలా ఒక్కొక్క నంబర్‌ని ఏం చేస్తామంటే ఒక నంబర్‌ని తీస్తే ఒక రొటేషన్. తర్వాత మనం ఏం చేస్తాం దాంట్లో వచ్చిన ఫస్ట్ నంబర్ తీసేస్తే అది సెకండ్ రొటేషన్. అలా 3 సార్లు గనుక మనం వీటిలో ఉన్న ఫస్ట్ వాల్యూస్‌ని గనుక మార్చామనుకో దాన్ని 3 రొటేషన్స్ అని పిలుస్తారన్నమాట. ఇలా మనం రొటేషన్స్ అనేవి చేయండి అని చెప్పారన్నమాట. అలానే ఇప్పుడు ఒక ఇన్‌పుట్ ఫార్మాట్ ఇచ్చారు. ఏమని ఇచ్చారంటే 6, 8, 9 నంబర్స్ ఇచ్చారు. కామా సెపరేటెడ్ నంబర్ 6, 8, 9 అలానే రొటేషన్ 3 అన్నారు. అప్పుడు మనం ఏం చేసాం సార్లు కనుక రొటేట్ చేసామనుకో అప్పుడే అవుట్‌పుట్ ఎంతైతే వస్తుందో దాన్ని ప్రింట్ చేయమన్నారు. దీంట్లో ఫస్ట్ నంబర్ అంతా 6ని వెనక్కి పెట్టాను. అప్పుడు ఏమవుతుంది ఫస్ట్ రొటేషన్ అప్పుడు 8, 9, 6 వస్తది. తర్వాత రొటేషన్‌లో ఏం చేశాను సెకండ్ రొటేషన్‌లో 8ని తీసుకెళ్ళి వెనక్కి పెట్టాను. అప్పుడు ఏమవుతుంది 9, 6, 8 అనేది రావడం జరుగుతుంది. మూడో రొటేషన్‌లో ఏం చేశాను 9ని తీసుకెళ్ళి వెనక్కి పెట్టాను. అప్పుడేమవుతుంది 6, 8, 9 అంటే 3 రొటేషన్స్ ఈ నంబర్స్ మీద 3 రొటేషన్స్ అయితే మనకు అవుట్‌పుట్ అనేది ఏం రావాలంటే లిస్ట్ రూపంలో 6, 8, 9గా మారిపోవాలి అని చెప్పాడన్నమాట. ఇలా చేయాలి అంటే అప్పుడు ఎలా చేస్తారనేది మనకిచ్చిన మనంతా లేటెస్ట్ క్వెషన్ అన్నమాట. అలానే 3, 4, 5, 6 అని ఇచ్చారు. 6 టైమ్స్ రొటేషన్ చేయమన్నారు. అప్పుడు మనకి ఎంత అవుట్‌పుట్ రావాలి అనేది కూడా మనం చెప్పేసేయాలన్నమాట. ఇలా చెప్పాలి అంటే పైథాన్‌లో కోడ్ అనేది ఎలా రాస్తారనేది లేటెస్ట్ సమ్ అన్నమాట. ఈ సమ్‌ని సాల్వ్ చేయాలంటే ఎలా సాల్వ్ చేస్తారో చూద్దాం అన్నమాట. మొత్తం సాల్వ్ చేసొద్దాం. ఆ తర్వాత మనం ఏం చేద్దాం దీంట్లో అప్రోచ్ అనేది ఉంటదన్నమాట. అప్రోచ్ ఏమి ఇచ్చారు ఏంది అనేది కూడా చూసుకుంటా వెళ్ళిపోతాం. దీంట్లో ఏమన్నా డౌట్ ఇప్పుడు మనం ఏం చేద్దాం ఈ సమ్ ఏదైతే ఉందో ఈ సమ్‌ని సాల్వ్ చేద్దాం. ఫస్ట్ మనకి ఏమి ఇస్తారంటే ఇన్పుట్ ఫార్మాట్‌లో కొన్ని కామా సెపరేటెడ్ ఇన్పుట్ నంబర్స్‌లో ఏం చేస్తారు ఇన్పుట్ అనే డెస్క్‌లో ఫస్ట్ లైన్‌లో ఏమైనా కొన్ని కామా సెపరేటెడ్ నంబర్స్ తీసుకోమన్నారు. నేనేం చేద్దాం 1, 2, 3, 4, 5 అనే నంబర్స్ తీసుకున్నాను. అలానే సెకండ్ లైన్‌లో నీకేమిస్తారన్నారండి? ఎన్ని సార్లు ఈ నంబర్స్‌ని రొటేట్ చేయాలో ఆ నంబర్ ఇస్తారని చెప్పాడు. 2 అని ఇచ్చాడు అనుకుందాం. ఓకే. ఈ రెండిటిని కూడా మనం ప్రోగ్రామ్‌లోకి తెచ్చుకోవాలి. ఇన్పుట్ టెర్మినల్‌లో వచ్చిన ఫస్ట్ లైన్‌లో ఉన్న వాల్యూ ఏదైతే ఉందో దాన్ని ప్రోగ్రామ్‌లోకి తెచ్చుకోవాలి. అలా తెచ్చుకోవాలంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇన్పుట్ ఆఫ్ అంటాం. ఇప్పుడు మనకేమవుతుందంటే అవన్నీ ప్రాపర్‌గా వస్తున్నాయో లేదో చూద్దాం. వాటన్నిటిని ఎప్పుడైనా సరే ఏం చేస్తాం ఇన్పుట్ ఆఫ్ అన్నామనుకోండి ఎప్పుడైనా సరే ఒక ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేసినాక దాన్ని ఏం చేస్తాం ఒక ఎలిమెంట్‌గా తీసుకొని దాంట్లో స్టోర్ చేసుకుంటాం. ఇక్కడ మనం ఏం చేద్దాం ప్రింట్ ఆఫ్ నంబర్స్ అని రాస్తాం. ఇప్పుడు మనకేమవుతుందంటే ఆ కామా సెపరేటెడ్ నంబర్స్ అన్ని ప్రాపర్‌గా వస్తాయి. ఈ కామా సెపరేటెడ్ నంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మనం ఏం చేయాలి కామాకి బిఫోర్ ఏదైతే ఉందో ఆ నంబర్‌ని మనం ఏం చేయాలి ఒక ఐటెమ్‌గా తీసుకోవాలన్నమాట. వాల్యూగా తీసుకోవాలి. అలా తీసుకోవాలంటే అప్పుడు మనం ఏం చేస్తాం ఈ
మొత్తాన్ని కూడా ఏం చేస్తాము, మనం ఏం చేస్తాం లిస్ట్ లోపల ఐటెమ్‌గా మారుస్తాం. అలా మార్చాలేటప్పుడు మనం ఏం చేస్తాం స్ప్లిట్ ఆఫ్ అనే ఒక కాన్సెప్ట్ అనే దాన్ని యూజ్ చేస్తాం. ఇక్కడికెళ్ళి ఏం చేసేస్తే అండర్‌స్కోర్ లిస్ట్ అని రాసేస్తాం. అప్పుడు మనకి ఏమైందంటే ఇవన్నీ కూడా ఏమైందంటే ఒక లిస్ట్‌గా మారిపోయింది. కావాలంటే చూద్దాం. ఆల్రెడీ ఇందాక చేసిన క్వెషన్ ఇప్పుడు నాకేమైందంటే అది నాకేమైనయి ఒక లిస్ట్ ఐటెమ్‌గా మారిపోయింది. అలా కాదు కామాకి బిఫోర్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఒక్కొక్క ఐటెమ్‌గా మారుస్తాను. అప్పుడు నేనేం చేశాను స్ప్లిట్ ఆఫ్ అని రాసి ఇలా రాశాను. అప్పుడు నాకేమైనయి కామాకి బిఫోర్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక్కొక్క ఐటెమ్‌గా మారిపోవడం జరిగింది. ఆ తర్వాత నేనేం చేద్దాం వీటన్నిటిని కూడా ఏం చేద్దామంటే లిస్ట్ లోపల ప్రతి ఐటెమ్ కూడా ఇంటీజర్‌గా మారుతా ఉంటానన్నమాట. అలా మార్చాలనుకున్నప్పుడు మనం ఏం చేస్తాం? ఏం చేస్తాము? ఏం చేస్తారండి? ఆ! హ్మ్. ఇంటని పెట్టేద్దాం. పెట్టేసేసి ఇప్పుడు నేనేం చేస్తున్నాను నా లిస్ట్ అని తీసుకున్నాను. ఈ స్టెప్ మీరు చెప్పగలరా అండి? ఇప్పుడు మనం ఏం చేయాలి? ఫంక్షన్ క్రియేట్ చేశాను. ఆఫ్టర్ చెప్పాలి మీరే. హ్మ్. ఒక ఎంప్టీ లిస్ట్ తీసుకోవాలి. ఆల్రెడీ మనం చేసాం కాబట్టి ఒక ఎంప్టీ లిస్ట్ తీసుకున్నాను. తర్వాత నేనేం చేశాను ఫర్ లూప్ తీసుకున్నాను. ఫర్ హ్మ్. ఐ ఎలా అయినా రాసుకోవచ్చులే. తర్వాత ఏం చేశాను వాల్యూ ఈక్వల్ టు వాల్యూ అనే దాన్ని ఏం చేస్తానంటే ఇంట్ అవన్నీ నాకు స్ట్రింగ్ రూపంలో ఉంటాయి కాబట్టి ఇంటిజర్ తర్వాత ఏం చేస్తానంటే లిస్ట్ అని తీసుకొని ఎంప్టీ లిస్ట్ లోపలికి అపెండ్ చేస్తున్నాను. ఈ వాల్యూ ఫైనల్లీ మనం ఏం చేసామంటే రిటర్న్ స్టేట్మెంట్ రాసేసాం. వాల్యూ లిస్ట్ అండర్స్కోర్ రాసేసాం. ఇప్పుడు మనకి ఏమైందంటే ఇవన్నీ ఇంటీజర్‌గా మారిపోయి జరిగిపోతుంది. యాడ్ ఇప్పుడు ఇంటీజర్ వాల్యూస్‌గా మార్చేసాం. ఇప్పుడు మనం ఏం చేద్దాం మనకి ఇంకోటి ఇస్తారని చెప్పాడు. ఏమి ఇచ్చారు? ఏమి ఇస్తారండి? ఈ నెంబర్ ఇచ్చారు. ఈ నెంబర్‌ని ప్రోగ్రామ్‌లోకి తెచ్చుకుంటాం. దాన్ని ఏమంటారండి? ఈ మొత్తాన్ని ఏం చేద్దాం వేరియబుల్‌లో క్రియేట్ చేద్దాం. అంటే దీని మీనింగ్ ఏంటి? రొటేటింగ్ నంబర్ అన్నమాట. రొటేటింగ్ అండర్‌స్కోర్ టైమ్ అన్నమాట. అంటే అది ఏం చెప్తుంది? ఎన్ని సార్లు రొటేట్ అవ్వాలి అని చెప్తుంది. అండర్‌స్కోర్ రొటేటింగ్ టైమ్స్ అని రాశాను. అది ప్రాపర్‌గా వచ్చిందా లేదా? ఇంత రొటేటింగ్ టైమ్స్ అన్నమాట. ఓకే. నేను ఇచ్చేస్తాను. అప్పుడు ఆ నంబర్ మనకి ఎన్ని సార్లు రొటేట్ అవుతుందో చెక్ చేసింది. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ రొటేటింగ్ టైమ్స్ ఇచ్చారు కాబట్టి మనం ఏం చేయాలి? మన దగ్గర ఉన్న లిస్ట్‌లో ఏవైతే వాల్యూస్ ఉన్నాయో అంటించాలి. రొటేటింగ్ టైమ్స్ ఎట్లయితే చెప్పిందో అన్ని నంబర్స్‌ని తీసేసి ఏం చేయాలి? లాస్ట్‌లో పెట్టుకోవాలి. ఓకేనా? ఇప్పుడు దీంట్లో నుండి నేను ఎన్ని నంబర్స్‌ని తీసేయాలండి? దీంట్లో నుండి ఎన్ని నంబర్స్‌ని తీసేయాలి? తర్వాత ఏం చేయాలి? ఆ ఫస్ట్ 2 నంబర్స్‌ని తీసేయాలి. మనం ఏం చేద్దాం? తర్వాత ఏం చేయాలి? 2 నంబర్స్‌ని తీసేసానుకో ఇంకేం మిగిలిపోతుంది? 3, 4, 5 ఉంటాయి. అంటే దీంట్లోని ఫస్ట్ కొన్ని నంబర్స్‌ని తీసేసే నంబర్స్ ఏంటి అని చూద్దాం. మిగిలిపోయే నంబర్స్ ఏంటి చూద్దాం అన్నమాట. అలా చూడాలంటే అప్పుడు ఏం చేస్తానంటే ఫస్ట్ అండర్‌స్కోర్ పార్ట్ అన్నమాట. ముందుగా నేనేం చేస్తానంటే తీసేసే నంబర్స్ ఏవైతే అంటే పార్ట్ 1 అని రాస్తున్నానన్నమాట. ఇప్పుడు నేనేం చేస్తాను దీంట్లో ఏవైతే తీసేయాలో ఆ తీసేసే నంబర్స్ తీసుకుంటాను. అలా తీసుకోవాలనుకుంటే నేను ఏం చేశాను ఎంప్టీ లిస్ట్‌ని రాసేసి దీంట్లో 2 నంబర్స్‌ని తీసేయాలి. అంటే అప్పుడు నేను ఏం చేస్తాను కాలమ్ పెట్టేసి ఇక్కడికెళ్ళి ఏం చేశాను రొటేటింగ్ టైమ్స్ అని రాశాను. అప్పుడు నాకేమవుతుందో చెప్పు రొటేటింగ్ టైమ్స్ ఎంత ఇచ్చామో ఆ నంబర్ కంటే రీడింగ్ చూడు వచ్చేసినాయండి. ఫస్ట్ 2 నంబర్స్ ఏవైతే నేను రొటేట్ చేయాలనుకుంటున్నానో ఆ రొటేట్ చేసే నంబర్స్ వరకు నాకు వచ్చేసినాయా? ఓకే. ఏవైతే మిగిలిపోయాయో ఆ నంబర్స్ చూద్దాం. ఏవైతే మిగిలిపోయాయో ఆ నంబర్స్ చూద్దాం. ఏమేమి మిగిలిపోతాయి? ఏమేమి మిగిలిపోతాయి చూద్దాం. ఆ మిగిలిపోయే నంబర్స్ ఏంటి చూద్దాం అనుకుంటే అప్పుడు మనం ఏం చేస్తాం ఇక్కడ రొటేటింగ్ టైమ్స్ ఉంది. కాలం పెట్టి వదిలేసేసాను. ఈ మొత్తాన్ని ఏమన్నంటే సెకండ్ పార్ట్ అన్నమాట. పార్ట్ ఈస్ ఈక్వల్ టు ఇలా రాసి ఇప్పుడు మనం ఏం చేద్దాం ప్రింట్ ఆఫ్ సెకండ్ పార్ట్ మనకి ఏమైందంటే ప్రోగ్రామ్ చేసేసాం. సెకండ్ పార్ట్ నంబర్స్ కూడా వచ్చేసాయి. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఫస్ట్ తీసేసే నంబర్
తీసేసుకొచ్చి ఎక్కడ పెట్టాలండి? ఫస్ట్ తీసేసిన నంబర్స్ ఏవైతే ఉన్నాయో ఆటిని ఎక్కడ పెట్టాలండి? ఎక్కడ పెట్టాలి? లాస్ట్‌లో పెట్టాలి. లాస్ట్‌లో పెట్టాలి తప్ప మనం ఎలా చేద్దాం? ఫస్ట్‌ది ఫస్ట్ పార్ట్ స్ట్రింగే, సెకండ్ పార్ట్ లిస్టే. ఆ రెండిటిని మనం ఏం చేద్దాం? కాన్కాటనేషన్ చేసేద్దాం. సెకండ్ పార్ట్ ప్లస్ ఫస్ట్ పార్ట్ అని రాసాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ అప్పుడు మనకేమవుతుందంటే అప్పుడు మనకేమవుతుందంటే 3, 4, 5, 1, 2 అనేది రావడం జరిగిపోయిందనమాట. ఇప్పుడు నేనేం చేద్దానంటే రొటేటింగ్ 1 టైమ్స్ అని రాద్దాం. అప్పుడు మనకేం జరిగిద్దో చూద్దాం. ఇప్పుడు అవుట్‌పుట్ ఏం రావాలండి? 2, 3, 4, 5, 1 అనేది రావాలి. వచ్చింది. అలాగే 4 అని పెడదాం. అప్పుడు మనకేం రావాలండి? 5, 1, 2, 3, 4 రావాలి. వచ్చిందండి? ప్రాపర్‌గానే వస్తుంది. సపోజ్ 5 అని పెడదాం. అప్పుడేమైద్దో చూద్దాం. 1, 2, 3, 4, 5 అని రాసేసింది. ఇప్పుడు నేను 8 టైమ్స్ అని పెడదాం. 8 టైమ్స్ అంటే అప్పుడు ఏమైద్దండి? 5 టైమ్స్ అంటే ఇదొచ్చింది. 8 టైమ్స్ అంటే అప్పుడు ఏం రావాలి? 3 తీసేయాలి. అంటే 4, 5, 1, 2, 3 రావాలి. నాకు అవుట్‌పుట్ రాలేదు. యాహ్! మనం రాసిన కోడ్ అప్ టు బిలో నంబర్స్‌కైతే వచ్చింది. కానీ మనం తీసుకున్న క్యారెక్టర్స్ కంటే ఎక్కువ నంబర్ పెట్టినప్పుడు మనకు రాట్లేదు. అప్పుడేం చేయాలో చూద్దామనమాట. ఓకేనండి? దానికి స్టెప్స్ చూద్దాం. యాహ్! అప్రోచ్ చూద్దాం. మనం ఇచ్చిన క్వెషన్ ఏంటంటే మనకేం చెప్పారు? మనం ఏం చేస్తామంటే ఈ సమ్‌ని కనుక సాల్వ్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఏం చేయాలి? మనకి ఇన్‌పుట్‌లో కొన్ని నంబర్స్ ఇస్తారు. అవేమనుకున్నాం 1, 2, 3, 4, 5 అని ఇచ్చారు. ఎన్ని సార్లు చెప్పాడు? రొటేటింగ్ టైమ్స్ 2 టైమ్స్ అన్నాడు. అంటే అప్పుడు మనం ఏం చేయాలంటే, మనం తీసుకున్న లిస్ట్ నుండి మనం ఏం చేయాలంటే, ఫస్ట్ పార్ట్ ఎన్ని సార్లు ఎన్ని నంబర్స్ అయితే మనం రొటేట్ చేయాలో, ఆ రొటేట్ చేసిన నంబర్స్ అన్నిటిని కూడా ఒక ఫస్ట్ పార్ట్‌గా తీసుకోవాలి. ఏ నంబర్స్ తర్వాత అయితే పెట్టాలో మిగిలిపోయిన నంబర్స్ అది సెకండ్ పార్ట్‌గా పెట్టాలి. ఆ తర్వాత మనం ఏం చేస్తాం, ఎన్ని నంబర్స్ అయితే రొటేట్ చేయమన్నారో, ఆ రొటేట్ చేసే నంబర్స్ ఏంటి ఫస్ట్ పార్ట్‌లో ఉన్నాయి కాబట్టి, ఆ ఫస్ట్ పార్ట్ నంబర్స్ మొత్తాన్ని తీసుకొచ్చి మనం ఇచ్చేయాలి. సెకండ్ పార్ట్ చివర గనుక పెట్టామనుకోండి, అప్పుడు మనకి ఏమవుతుందంటే, మనం ఎన్ని సార్లు అయితే రొటేటింగ్ టైమ్స్ అన్నామో, ఆ నంబర్ అనేది మనకి ఏమవుతుందంటే లిస్ట్ అనేది ఫార్మ్ అవ్వడం జరుగుతుందన్నమాట. ఓకేనా? అలానే ఇప్పుడు మనం ఏం చేసేసామంటే, వన్ టైమ్ అన్నామనుకోండి, అప్పుడు మనకి ఏమవుతుందంటే, దీంట్లో ఫస్ట్ నంబర్ మాత్రమే అంటే లాస్ట్ పార్ట్‌లో సెకండ్ పార్ట్ తర్వాత రావడం జరుగుతుందన్నమాట. సపోజ్ దట్ 5 టైమ్స్ అన్నామనుకో, 2 టైమ్స్ అన్నామనుకున్నప్పుడు మనకి ఏమవుతుందంటే, ఫస్ట్ 2 నంబర్స్ అనేవి చివరికి రావడం జరుగుతుంది. అలా 3 టైమ్స్ అన్నామనుకున్నప్పుడు మనకేమవుతుంది 1, 2, 3 అనేది ఏమవుతుంది లాస్ట్‌కి రావడం జరుగుతుంది. అలా 4 టైమ్స్ అన్నామనుకున్నప్పుడు ఏమవుతుంది 1, 2, 3, 4 అనే ఈ 4 నంబర్స్‌ని ఏం చేస్తాము వెనక్కి తీసుకెళ్ళి పెడతాం. అప్పుడు అవుట్‌పుట్ ఏమవుతుంది 5, 1, 2, 3, 4 అనేది రావడం జరుగుతుంది. 5 టైమ్స్ అన్నామనుకోండి ఏమవుతుంది ఈచ్ నంబర్ అనేది లాస్ట్‌కి వెళ్ళిపోయింది కాబట్టి 1, 2, 3, 4, 5 అనేది రావడం జరిగిపోతుందన్నమాట. అలానే ఇప్పుడు నేనేం చేసేసానంటే ఇలా నేనేం చేసేసాను, ఇలా ఫార్మ్ చేయడం అనేది చేసేసాను. సపోజ్ దట్ 8 టైమ్స్ అన్నాననుకో నాకేమవ్వాలి, 5 టైమ్స్ అయినప్పుడు ఏదైతే ఉందో అది తీసి నాకేం కావాలి, నెక్స్ట్ 3 నంబర్స్ అనేవి రిమూవ్ అయిపోయి నాకేం కావాలి 4, 5, 1, 2, 3 అనేది రావాలి. కానీ నేను 8 టైమ్స్ అని చెప్పాననుకో నాకేమైందంటే 1, 2, 3, 4, 5 అనేది అవుట్‌పుట్ రావడం జరుగుతుంది. ఇలాంటి అవుట్‌పుట్‌ని మనం సాల్వ్ చేయాలనుకోకుండా మనం ఏం చేస్తాం కాన్సెప్ట్ అనే దాన్ని యూజ్ చేస్తాం. 5 టైమ్స్ అన్నామనుకో మనకు అవుట్‌పుట్ ఏం రావాలి 1, 2, 3, 4, 5 రావాలి. 6 టైమ్స్ అన్నామనుకో మనకేం రావాలి 2, 3, 4, 5, 1 అనేది రావాలి. అంటే 6 టైమ్స్ గనక చేయాలి అనుకోప్పుడు మనకేం కావాలంటే 6థ్ టైమ్ గనక రొటేట్ చేయాలనుకోప్పుడు ఏం కావాలి? ఫస్ట్ నంబర్ మాత్రం నాకేం కావాలి? రొటేట్ అవ్వడం అనేది జరగాలన్నమాట. 7 టైమ్స్ అన్నామనుకోప్పుడు నాకేం కావాలి? ఫస్ట్ 2 నంబర్స్ మాత్రమే నాకు ఏమవ్వాలి? రొటేట్ అవ్వాలన్నమాట. ఇలా మనం ఏం చేస్తామంటే మనం తీసుకున్న లెంత్ కంటే ఎక్కువ నంబర్ గనక తీసుకున్నాం అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తామంటే ఎన్ని సార్లు రొటేట్ అవ్వాలో చెప్పాలి అంటే 6 టైమ్స్ రొటేట్ చేయాలనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే, ఎలా చేస్తామంటే టోటల్ ఎంత రొటేటింగ్ టైమ్స్ ఎంత 6 టైమ్స్ కాబట్టి ఆ నంబర్‌ని మనం ఏం చేస్తాము పర్సెంటైల్ పెట్టేసి టోటల్ లెంత్ ఎంత అయితుందో ఆ లెంత్‌తో గనుక మనం డివిజన్ చేసేసామనుకోండి, అప్పుడు వచ్చే రిమైండర్ ఏదైతే ఉందో ఆ రిమైండర్ అనేది మనకి ఏమవుతుందంటే ఎన్ని సార్లు రొటేట్ అవ్వాలో చెప్పిద్దనమాట. ఇప్పుడు 6 టైమ్స్ కనుక మనం రొటేట్ చేయాలనుకోండి, ఎన్ని నంబర్స్‌ని తీసేయాలి? 5 టైమ్స్ రొటేట్ చేసిన దానికి మనం ఏం చేయాలి? ఒక నంబర్‌ని మాత్రం తీసేస్తే సరిపోద్దనమాట. అంటే అప్పుడు ఏమవుతుంది 6 రొటేటింగ్ 6 టైమ్స్ అన్నామనుకో దాని మీనింగ్ ఏంది? 1 టైమ్ రొటేట్ అయితే ఏదైతే అవుట్‌పుట్ వస్తుందో ఆ అవుట్‌పుట్ వస్తే చాలు కదా! 6 టైమ్ రొటేషన్ అంటే దాని మీనింగ్ ఏంటంటే ఫస్ట్ టైమ్ రొటేషన్ ఏదైతే అవుతుందో దాని యొక్క అవుట్‌పుట్‌కి సమానం అని దాని మీనింగ్. అలా చెప్పాలి అంటే ఎలా చెప్తారంటే మనం తీసుకున్న లెంగ్త్‌లో నుండి
మనం ఏం చేస్తాము, మనం తీసుకున్న లెంత్ ఏదైతే మనం తీసుకున్న ఐటెమ్స్ లెంత్ ఏదైతే ఉందో, ఆ ఐటెమ్ లెంత్‌ని మనం తీసుకున్న రొటేటింగ్ టైమ్స్ ఏవైతే ఉందో, ఆ టైమ్స్‌తో గనుక మనము మాడ్యులస్ ఆపరేటర్ మనం చేసేసామనుకోండి, అప్పుడు మనకి ఏదైతే రిమైండర్ వస్తుందో, ఆ రిమైండర్ అనేది ఏం చేస్తుందంటే, ఎన్ని సార్లు రిపీట్ అవ్వాలి అనేది చెప్తుందనమాట. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, దీని ఆధారంగా చేస్తారు కాబట్టి, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ప్రోగ్రామ్ కూడా సాల్వ్ చేసేద్దాం. ఇప్పుడు మనం ఏం చేద్దాం, రొటేటింగ్ ఎన్ని టైమ్స్ జరగాలంటే 8 టైమ్స్ ఇచ్చారు. అప్పుడు మనం ఏం చేస్తామంటే రొటేటింగ్ టైమ్స్ ఏవైతే ఉందో ఆ టైమ్స్ మొత్తాన్ని కూడా ఏం చేస్తామంటే ఏం చేస్తాము డివిజన్ చేస్తాము. దేంతో డివిజన్ చేస్తాము? లెన్ ఆఫ్ మనం తీసుకున్న లిస్ట్ ఏదైతే ఉందో నా లిస్ట్ సారీ ఇంటూ లిస్ట్ ఏదైతే ఉందో ఆ లిస్ట్ యొక్క లెంత్ ఏదైతే ఉందో ఆ లెంత్ చేసేసి ఆ వచ్చిన వాల్యూని మనం ఏం చేస్తామంటే రొటేటింగ్ నెంబర్ ఎంతైతే ఇచ్చారో దాంతో కనుక మనం డివిజన్ చేసేసాం అనుకోండి అప్పుడు మనకి ఏమవుతుందంటే రొటేటింగ్ టైమ్స్ అనేది రావడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు నాకు సపోజ్ 3 అని ఇచ్చారనుకో 3 పర్సెంటైల్ మనం ఏం చేసేసాము 5 అని పెట్టాం. అంటే 5 కంటే చిన్నది కాబట్టి అవుట్‌పుట్ ఏమొస్తుంది 3 అనేది వస్తదనమాట. అందుకని ఈ మొత్తాన్ని కూడా మనం ఏం చేద్దాం ఏమి మార్చకూడదు కాబట్టి ఏం చేద్దాం ఈ మొత్తాన్ని కూడా రొటేటింగ్ లైన్స్ అని రాసేద్దాం అనమాట. ఓకేనా? ఓకే. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే కోడ్ నెంబర్ చేసేద్దాం. ఏం మార్చకూడదు. ఇప్పుడు మనకి ఏమవుతుందంటే మనం తీసుకున్న నెంబర్ రిజిస్టర్ అయితే గనుక మనకి అవుట్‌పుట్ అనేది రావడం జరుగుతుంది. సపోజ్ ఇప్పుడు 2 టైమ్స్ అన్నాను. అప్పుడు మనకేం జరుగుతుందో చూద్దాం. అప్పుడు నాకేం రావు 3, 4, 1, 2 రావు. వచ్చేసింది. అలా 6 టైమ్స్ అన్నా. అప్పుడు నాకేం కావాలి 6 టైమ్స్ అంటే 2, 3, 4, 5, 1 అనేది రావాలి. వచ్చేసింది. ఇలా మనం ఏం చేస్తామంటే అండి రొటేటింగ్ ఎన్ని సార్లో గనుక మనం చేయాలి అనుకోండి పైథాన్‌లో కోడ్ అనేది ఎలా రాస్తారంటే ఇలా రాయడం ద్వారా సాల్వ్ చేస్తారు. సరిపోతుంది. దీంట్లో ఏమన్నా డౌట్ అర్థమైనట్టే అండి? మనం నెక్స్ట్ సెషన్‌లో ఏం చేద్దామంటే నెక్స్ట్ లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్ ఫార్మాటింగ్ కాన్సెప్ట్ గురించి నేర్చుకుందాం. ఏమైనా కన్‌ఫ్యూజన్ అర్థమైనట్టే కదా? టుమారో